బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రివర్గం విస్తృతంగా పరిశీలించనుంది. రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను వేగంగా విస్తరించడం, భవిష్యత్తు డిమాండ్ తీర్చేందుకు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కూడా సమీక్ష జరుగుతుంది. ఇక అలాగే పంచాయతీ ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల తేదీలపై చర్చించి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రివర్గం విస్తృతంగా పరిశీలించనుంది. ఇక రాష్ట్రంలో కొత్త డిస్కాం ఏర్పాటు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మంత్రులు అలాగే అధికారులు సమావేశంలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక ఈ రోజుకు సంబంధించి కూడా కీలకమైన సమావేశం అని చెప్పి, ఎందుకంటే ప్రధాన అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో భేటీలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంట్లో రాష్ట్రంలో కొత్త థర్మల్ ప్లాంట్లకు సంబంధించి కావచ్చు, విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలతో పాటుగా భవిష్యత్తుకి సంబంధించి కూడా ఇప్పుడు విద్యుత్ పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా కొత్త డిస్కంల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, విద్యుత్ కొనుగోలు అంశాలపైన కూడా కీలకంగా చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముఖ్యంగా ఎజెండాగా సమావేశం కొనసాగనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే 42% రిజర్వేషన్ అంశాలకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దాని ప్రకారం అయితే జీవోను పంపడం జరిగింది. ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గవర్నర్కి పంపడం జరిగింది. అవి పెండింగ్లో ఉన్న పరిస్థితి. మరోవైపు హైకోర్టుకు సంబంధించి కూడా ఏదైతే ఈరోజు విచారణ కొనసాగనున్న పరిస్థితి అయితే ఉన్నది. దాంట్లో బీసీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే హైకోర్టు ఆదేశించింది 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇక హైకోర్టుకు సంబంధించి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సన్నిద్ధమైంది. ఒకవైపు డెడికేషన్ కమిషన్కి సంబంధించి కూడా 50% మించకుండా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక నివేదికకు సంబంధించి ఏదైతే ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం అందించి ఈరోజు ప్రధానంగా మరోసారి అంటే ఈరోజు కీలకంగా చర్చించిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండదని కూడా ఈసీకి ఈరోజు లేఖ రాయనున్నది. ఆ లేఖ ద్వారా ఈరోజు ఏదైతే ఎన్నికలు ఈసీకి సంబంధించి కూడా ఏర్పాట్లను సిద్ధం చేయనున్నది. ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇక ఈరోజు లేదా రేపు ఉదయం ఎన్నికలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఒకవైపు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా భావిస్తున్నది. ఇక మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. ఇక మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా 3 దశల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకున్నారు. దాంతోపాటుగా విద్యుత్కు సంబంధించి కావచ్చు, భూగర్భ విద్యుత్ లైన్కి సంబంధించి కూడా హైదరాబాద్లో త్వరగతిన పూర్తి చేయాలని కూడా భావిస్తున్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక రామగుండంలో కొత్త థర్మల్ ప్లాంట్లకు సంబంధించిన ఏర్పాటు కావచ్చు,
దానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక విద్యుత్ కొనుగోలు సంబంధించిన అంశాలు కావచ్చు. ఇక మరోవైపు క్యాబినెట్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే 2047 నినాదంతో రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతుంది. ఇక ఈ నెల డిసెంబర్ 8, 9 తేదీకి సంబంధించి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. కాబట్టి దీనికి విదేశీ సంబంధించిన కంపెనీల ప్రతినిధులంతా కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ సమ్మిట్కి సంబంధించిన అంశాలన్నిటిపైన ఈరోజు మంత్రివర్గంలో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఇక మొత్తంగా సోలార్ పవర్కి సంబంధించి కూడా మరో 5,000 మెగావాట్లను పెంచే యోచనలో ఉన్నది. కాబట్టి దానిపైన కూడా అంశంపైన కూడా చర్చించనున్నారు. దాంతోపాటుగా రామగుండంలోని 800 మెగా ప్లాంట్ థర్మల్ ప్లాంట్లు కావచ్చు, కొత్త డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించి కూడా డిస్కస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొత్త విద్యుత్కి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవైపు పంప్ స్టోరేజ్లకు సంబంధించి కావచ్చు 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్లకు సంబంధించి, అలాగే పిఎస్పి 15,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటుకు సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక మొత్తంగా ఈ కొత్త థర్మల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే థర్మల్ ప్లాంట్లు పెట్టకూడదు, ఇక గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్లతో ముందుకెళ్లాలని కూడా కేంద్ర ప్రభుత్వం వైపు వ్యతిరేకిస్తూ ఉన్నది. కాబట్టి 16,000 మెగావాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 16,000 మెగావాట్లను తీసుకుంటుంది. ఇక దాంట్లో రామగుండం నుంచి 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్కి సంబంధించిన ఏర్పాటు కావచ్చు. ఇక 10,600 కోట్లకు సంబంధించి కూడా ఈ థర్మల్ ప్లాంట్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి అక్కడ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు చర్చించనున్నారు. దాంతోపాటుగా ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, యాదాద్రికి సంబంధించి కూడా పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే ఆ నిర్మాణాలు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి రెండు సంబంధించిన భద్రాద్రి అలాగే యాదాద్రికి సంబంధించి కూడా పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ప్రధాన ఫోకస్గా ఇప్పుడు సమావేశం జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మహిళలకు ఎందుకంటే మహిళలకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వడ్డీ లేని రుణాలను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ స్థానిక సంస్థలు అలాగే థర్మల్ ప్లాంట్లు విద్యుత్ రంగ సమస్యలు కావచ్చు, భవిష్యత్తుకి అవసరమయ్యే విద్యుత్ ఎనర్జీకి సంబంధించిన థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు కావచ్చు, కొత్త డిస్కమ్కి సంబంధించి కావచ్చు, ఇక విద్యుత్ కొనుగోలు అంశాలపైన కూడా ప్రధానంగా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలకంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మెయిన్గా 2047 వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కూడా డాలర్లను పెంచాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం వెళుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నది. ఆ సమ్మిట్లో భాగంగానే భారీ పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి సంబంధించి ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు కావచ్చు, ఇతర సంబంధించి కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆర్థిక పథకాలు ఉన్నాయో ప్రాజెక్టుల నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని సంబంధించి కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అప్పులు నష్టాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటుగా పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈరోజు 42% రిజర్వేషన్ అంశం పైన కూడా ఒకవైపు కోర్టు ఈరోజు తీర్పు వెలువడించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, అంశాలన్నిటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్న పరిస్థితి అయితే ఉంది. వినాల రైట్, థ్యాంక్ యూ హరీష్.